హలో అండ్ వెల్కమ్ టు సైడ్ టైమ్. నా పేరు సిఎస్ రావు. డైలీ లైఫ్లో ఇంగ్లీష్ ప్రాముఖ్యత పెరిగింది. కార్పొరేట్ కంపెనీల్లో జాబ్ కావాలన్నా సాఫ్ట్ స్కిల్స్ లేనిదే జాబ్ వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇంతటి ప్రాముఖ్యత ఉన్నటువంటి ఇంగ్లీష్ను కేవలం 40 రోజుల్లో నేర్చుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారు. www.upakari.com సైట్ని క్రియేట్ చేసినటువంటి కుటుంబరావు గారు. ఇంగ్లీష్ని ఈజీగా నేర్చుకోవడానికి ఈ సైట్ ఎలా ఉపయోగపడుతుంది, ప్రభుత్వం ఈ సైట్కి సంబంధించి పరిశీలన చేస్తుందా, సాఫ్ట్ స్కిల్స్ను ఇంటి వద్దనే ఎలా నేర్చుకోవచ్చు అనే విషయాల గురించి కుటుంబరావు గారు చెప్తారు. అలాగే కుటుంబరావు గారితో పాటు ఇక్కడ ప్రస్తుతం ఇంగ్లీష్ ఫ్యాకల్టీస్ కూడా ఉన్నారు. రాజేష్ రెడ్డి గారు, అలాగే శ్రీనివాసరావు గారు. ఈ సైట్ మీద వాళ్ళ ఒపీనియన్ ఏంది అనేది కూడా తెలుసుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే శ్రీనివాస్ గారు. మీరు upakari.com క్రియేట్ చేశారు సైట్ని. సో చాలా సైట్స్ ఉన్నాయి. మీరు నెట్లోకి వెళ్తే కనుక నెంబర్ ఆఫ్ సైట్స్ ఉన్నాయి. సార్ మీ సైట్కి వెళ్తే కనుక అనేది మీరు ఛాలెంజ్గా చేసి బుక్ని ఇట్స్ ఏ ఛాలెంజ్ యూ కెన్ స్పీక్ ఇంగ్లీష్ విత్ ఇన్ 40 అని చెప్పి క్యాప్షన్ కూడా ఇచ్చారు. అలా మీరు ఏ పద్ధతిని అవలంబించి ఈ సైట్ని క్రియేట్ చేశారు? అంటే నేను ఇంగ్లీష్లో గత 5 సంవత్సరాలుగా బాగా కృషి చేస్తున్నాను. ఇంగ్లీష్ మీద చాలా తక్కువ టైంలో ఇంగ్లీష్ సులభంగా తక్కువ టైంలో మాట్లాడించడం కోసం ఈ పుస్తకం తయారు చేశాను. కేవలం 40 రోజుల్లోనే మాట్లాడచ్చు. దీంట్లో ఏంటంటే 40 రోజులుగా మనకు కావాల్సిన సెంటెన్స్, గ్రామర్ అనే పదం లేకుండా ఆల్ఫాబెట్ నుంచి స్టార్ట్ చేసి హైయర్ లెవెల్ వరకు యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ మొత్తం డివైడ్ చేసి ఇంట్రాగేటివ్, నెగిటివ్ ఇంట్రాగేటివ్, అఫర్మేటివ్ ఆ సెంటెన్సెస్ని కూడా 40 రోజులుగా డివైడ్ చేసి రోజువారీ షెడ్యూల్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీంట్లో ఏమాత్రము గ్రామర్ సంబంధం లేకుండా రోజు ఫాలో అయితే సింపుల్గా రోజు ఫస్ట్ డే నుంచి 15వ రోజు వరకు ½ అన్ అవర్ టైం పడుతుంది. గ్రామర్ ఎలాంటి ప్రమేయం లేకుండా గ్రామర్ తోటి ఇది వస్తుందంట? అవునండి, గ్యారంటీగా అండి. ఎందుకంటే చిన్న పదాలతో, వర్ణమాలతో, ఆల్ఫాబెట్తో స్టార్ట్ చేశాను. రెండో రోజు, మూడో రోజునేమో కేవలం గ్రీటింగ్స్, రకరకాల సందర్భాల్లో, వివాహాది మొదలైన సమయాల్లో ఎలా గ్రీట్ చేయాలి ఇంగ్లీష్లో రాశాను. 4వ రోజు నుంచి మాత్రం 1 వర్డ్ సెంటెన్సెస్, తెలుగులో ఏంటి, ఇంగ్లీష్లో ఏంటి, తర్వాత 2 వర్డ్ సెంటెన్సెస్, 3 వర్డ్ సెంటెన్సెస్, మన జనరల్గా రకరకాల సందర్భాల్లో మాట్లాడే చాలా సింపుల్ సెంటెన్సెస్ తయారు చేశాను. అట్టా సింపుల్గా దాంట్లో ఉన్న సెంటెన్స్ని కేవలం ఒక్కో సెంటెన్స్ 2 సార్లు చదివితే సరిపోతుంది. ఒక్కోటే 4 పేజీలు 5 పేజీలు ఉంది. అట్ట మొత్తం 15 రోజుల వరకు చేయాలి. 16వ రోజు 17వ రోజు మాత్రం కొంచెం ప్రాక్టీస్ అవుతుంటుంది కాబట్టి వాళ్ళకి స్టేజ్ ఫియర్ పోతుంది, కొంత అవగాహన కలుగుతుంది. కాబట్టి గ్రామర్ సంబంధం లేకుండా కేవలం 240 సెంటెన్సెస్ 5 వెర్బ్స్తో చేయమన్నాను. మనం బైహార్ట్ చేయగలదు. అక్కడ సెంటెన్సెస్ ఉన్నాయి, వెర్బ్స్ ఉంటాయి. అక్కడ ఆ వెర్బ్స్ ఒక వెర్బ్ తీసుకుని ఒక సెంటెన్స్ ప్రకారంగా చెప్పడం. అట్లా చేయడానికి కేవలం 1 అవర్ పడుతుంది. 18వ రోజు నుంచి మాత్రం 36వ డే వరకు 1.5 అవర్ పడుతుంది. పర్ డే 1.5 అవర్ పడుతుంది. ఎందుకంటే అక్కడ యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్లో, ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్లో మొత్తం డివైడ్ చేస్తే ఆ 18 రోజుల పాటు వచ్చింది. ఆ 18 రోజుల పాటు రోజు 1.5 అవర్ చేయాలి. చేస్తే మొత్తం ఇంకొక 3 రోజులు 1 అవర్ పడుతుంది. అట్లా గ్రాడ్యువల్గా వర్ణమాల నుంచి స్టార్ట్ చేసి చివరి వరకు చేశాను. ఈ సైట్ పుస్తకంలో, ఈ వెబ్సైట్లో ఈ పుస్తకం పెట్టాను. ఇదే పుస్తకాన్ని మొత్తం వెబ్సైట్లో పెట్టాను. డౌన్లోడ్ చేసుకోవచ్చు. చాలా మంది కూడా చాలా కామెంట్ చేశారు, ఎస్ఎంఎస్లు చేశారు, మెయిల్ చేశారు. చాలా బాగుందండి ఈ పద్ధతి. గ్రామర్ అయితే మాకు కన్ఫ్యూజ్ అయిపోతుంది, నేర్చుకుంటున్నాం అంటున్నారు. ఈ బుక్ మీద మీరు క్రియేట్ చేశారు కాబట్టి మీరు చెప్తున్నారు నా 40 days లో ఇది పాసిబుల్ అవుతుందని. సో మీరు ఫ్యాకల్టీగా చేస్తున్నారు. రాజేష్ రెడ్డి గారు ప్రధానంగా నారాయణ కాలేజీలో చేస్తున్నారు, ఫేమస్ కాలేజీ. సో మీ ఒపీనియన్ ఏంది ఈ బుక్ మీద? ఆల్రెడీ మీరు రివ్యూ చేశారు దాని మీద. ఓకేనండి, నేను ఈ బుక్ తయారు చేసేటప్పుడు చూశానండి. అండ్ మరొకటి వెబ్సైట్ కూడా నేను చూశాను. ఈ వెబ్సైట్లో కానీ ఈ బుక్లో కానీ ఉండింది అంటే ఒక పర్సన్ సెల్ఫ్ గైడెన్స్తోని చేసుకోవచ్చు. ఏదైనా తను సొంతంగా ఎవరి గైడెన్స్ లేకుండా రివ్యూ చేసుకుంటూ చదువుకుంటూ వెళ్ళొచ్చు. ఒక బేసిక్ లెవెల్ నుంచి తను చూసుకుంటూ వెళ్ళొచ్చండి. సో రెగ్యులర్గా మీరు చేసేది ఏంటంటే స్టూడెంట్స్కి మీరు టీచ్ చేసేటప్పుడు ఫస్ట్ గ్రామర్ చెప్తారు. గ్రామర్ చెప్పి ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ ఇవి చెప్పి తర్వాత మీరు ట్రైన్ చేస్తారు ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలి అనేది. బట్ వితౌట్ ఇంగ్లీష్ దీంట్లో మాట్లాడొచ్చు అని అంటున్నారు. సో ఈజ్ ఇట్ పాసిబుల్? అవునండి, ఎందుకంటే ఇక్కడ ఆల్ఫాబెట్తో స్టార్ట్ చేశారండి. ఆల్ఫాబెట్తో స్టార్ట్ చేసి ఫస్ట్ అసలు వర్బ్ అంటే ఏంటనేది ఇంట్రడ్యూస్ చేసి కొన్ని వర్బ్స్ నేర్పించి ఆ వర్బ్స్ని మనం రెగ్యులర్గా డిఫరెంట్ టెన్సెస్లలో ఎలా యూస్ చేయాలనే సిచ్యువేషన్ బేస్డ్ ఇచ్చారండి. సో మాట్లాడేటప్పుడు ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ ఈ మూడికి తేడా తెలియకుండా మాట్లాడటం అనేది సాధ్యం కాదు. అవునండి. సో ఇప్పుడు మన ఇక్కడ కుటుంబరావు గారు తయారు చేసినటువంటి బుక్ ప్రకారం అయితే గ్రామర్ లేకుండా ఇంగ్లీష్ నేర్చుకోవడం ఎలా అనేది తెలుపబడిందండి ఇక్కడ.
ఓకే, శ్రీనివాస్ గారు మీ ఒపీనియన్ ఏంటండి? సో యాక్చువల్గా బేసిక్ ఈ బుక్ తయారు చేసింది ఎందుకంటే సార్ రూరల్ ఏరియాలో ఇంగ్లీష్ చాలా మాట్లాడేవాడిని చాలా కష్టంగా మాట్లాడుతుంటారు. వాళ్ళకి ఇంగ్లీష్ అంటే దే డోంట్ నో అబౌట్ ఇంగ్లీష్ అంటే ఏదో యూనివర్సల్ లాంగ్వేజ్, దాన్ని మాట్లాడలేము, చాలా కష్టము. మనం రేపు సిటీస్లో వచ్చిన తర్వాత హౌ కెన్ వి కోప్ అప్ అవర్ లైఫ్, ఎట్లా లైఫ్ లీడ్ చేయగలుగుతాం, కాంపిటేటివ్ ఎన్వైరన్మెంట్లో ఎట్లా సర్వైవ్ గలుగుతాం. బేసిక్ పాయింట్ ఎప్పుడైనా ఆ ఫియర్ కాన్షియస్ అనేది వీళ్ళలో స్టూడెంట్స్లో ఎక్కువగా ఉంటుంది. దాన్ని ఫస్ట్ ఆ ఫియర్ కాన్షియస్ అనేది లేకుండా చేయటం కోసం అని సార్ ఏం చేశారు, ఈ వెర్బ్స్ ప్యాటర్న్ తీసుకొని స్లోగా వాళ్ళకి అండర్స్టాండబుల్గా అర్థమయ్యే విధంగా వాళ్ళకి చెప్పారు ఇంగ్లీష్ని. సో బేసిక్ నాలెడ్జ్ అంతా దీనివల్ల వస్తుంది. ఓకే, ఐఎమ్ మూవింగ్, ఐఎమ్ గోయింగ్, ఐఎమ్ స్టడీయింగ్, ఐఎమ్ రీడింగ్ అని కంటిన్యూస్ టెన్స్లో వాక్యాలు పదాలు పలకగలుగుతుంటే రేపు ఏ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినా కానీ, ఏ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో ఉన్నా కానీ, సో దే కెన్ కోప్ అప్ విత్ ద సిచ్యువేషన్. ఆ ఫియర్ కాన్షియస్ అనేది పోతే గ్రాడ్యువల్గా దే కెన్ డెవలప్ ఎవ్రీథింగ్. సో ఎగ్జాక్ట్లీ మీరు చెప్పిన పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఏదైతే ఫియర్ కాన్షియన్స్ ఉందో దాన్ని పోగొట్టుకుంటే ఇంగ్లీష్ వస్తుందని అందరూ చెప్తారు. దానికి ఒక డయాస్ కావాలి అంటున్నారు. డయాస్ లేకుండా ఇంటి దగ్గర కనుక ఇది ప్రిపేర్ అయితే కనుక మనం ఫ్లూయెంట్గా మాట్లాడగలం. ఎట్లా అంటే ఈ బుక్లో ఎలా ఉందంటే చిన్న చిన్న వెబ్స్, అంటే చిన్నప్పటి నుంచి మనకి స్కూల్లో చెప్పే వెబ్స్ అన్నీ ఉన్నాయి. ఆ వెబ్ని ఎలా ఉపయోగించాలనేది ప్రెజెంట్ టెన్స్లో, ఫాస్ట్ టెన్స్లో, ఫ్యూచర్ టెన్స్లో మనం తెలుగులో అన్వయించుకుంటాం. మనం ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు కూడా మనం తెలుగులో మాట్లాడి ఆ పదాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసుకుందామని ప్రయత్నిస్తుంటాం. కానీ కొన్ని చిన్న చిన్న చేంజెస్ ద్వారా ఆ ఇంగ్లీష్ని తెలుగులో ఎట్లా కన్వర్ట్ చేయాలి, తెలుగుని ఇంగ్లీష్లో ఎట్లా కన్వర్ట్ చేయాలని నేర్చుకునే విధానం అంతా దీంట్లో వచ్చింది. కాబట్టి ఏంటంటే వాళ్ళు ఫియర్ కాన్షియస్ లేకుండా నేను వెళ్తున్నాననే మాట ఈజీగా చదువుతారు. ఐఎమ్ స్టడీయింగ్ ఎట్ సో అండ్ సో స్కూల్ అని చెప్పగలుగుతారు. ఇట్లాంటి పదాలు వాడటం వాళ్ళు అలవాటు అవుతూ ఉంటే వాళ్ళకి ఆ కాన్షియస్ అనేది పోతుంది. గ్రాడ్యువల్గా ఏంటంటే తర్వాత అడ్వాన్స్ లెవెల్ చదవడానికి కూడా వాళ్ళకి ఉపయోగపడుతుంది చాలా బేసికల్గా. సో 40 daysలో వచ్చేదానికి పాసిబుల్ ఉందంటారు? పాసిబుల్ ఉంది. సార్ కుటుంబరావు గారు, మీరు గవర్నమెంట్ కూడా అప్రోచ్ అయ్యారు ఈ సైట్ మీద www.upakari.com ఈ సైట్ని కూడా మీరు అప్రోచ్ అయ్యారు. అప్రోచ్ అయిన తర్వాత గవర్నమెంట్ నుంచి మీకు ఎలాంటి అప్రిషియేషన్ వచ్చింది, లేదంటే ఎలాంటి సజెషన్ వచ్చింది, దీన్ని గవర్నమెంట్ వాళ్ళు అడాప్ట్ చేసుకుంటారా, అడాప్ట్ చేసుకుంటారని మీకు చెప్పారా? దీని గురించి మాట్లాడుకోబోయే ముందు సైట్ టైంలో ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. 232 పేజీలతోటి కుటుంబరావు గారు ఈ బుక్ని తయారు చేశారు. అయితే దీంట్లో ఏంటంటే ప్రాధాన్యత ఏంటంటే ఓన్లీ తెలుగు అక్షరాలు, ఇంగ్లీష్ అక్షరాలు ఈ రెండు వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే 40 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. ఆ ఉద్దేశంతో నేను తయారు చేశానని చెప్తున్నారు. సో దీన్ని గవర్నమెంట్ కూడా గుర్తించింది, పరిశీలిస్తుందని చెప్తున్నారు కుటుంబరావు గారు. ఎలా అప్రోచ్ అయ్యారో తెలుసుకుందాం. కుటుంబరావు గారు, మీరు గవర్నమెంట్కి అప్రోచ్ అయ్యి ఈ బుక్ను కూడా రివ్యూకి పంపించారు. దీని మీద వాళ్ళు ఇచ్చినటువంటి సజెషన్ ఏంటి, లేదంటే ఒపీనియన్ ఏంటి? నేను ఈ పుస్తకాన్ని రాసిన తర్వాత ప్రింట్ చేసేసి ప్రైమరీ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు శైలజనాథ్ గారు ఉన్నారు, ఆయన దగ్గర చేస్తే పుస్తకం ఓపెన్ చేయించాను. ఓపెన్ చేశారు, చూశారు, ఆయన ఓవరాల్గా చూశారు. చూసి ఆయన చెప్పిన సమీక్ష ఏంటంటే బాగుంది, సులభగ్రాహ్యంగా అనిపిస్తుంది, మా ప్రభుత్వం తరపున పనికొస్తుంది. నేను చెప్పాను సార్కి, సార్ ఇది 5th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఉద్దేశించి నేను రాశాను. వాళ్ళు తక్కువ టైంలో ఇంగ్లీష్లో మాట్లాడడానికి తయారు చేశాను, మీరు చూడండి అనగానే చూశాను. బాగుంది, సులభగ్రాహ్యంగా అనిపిస్తుంది, మా ప్రభుత్వం తరపున ప్రింట్ చేసి మేము ప్రయత్నిస్తాము అని చెప్పి అన్నారు. ఇప్పుడు ప్రాసెసింగ్లో SCERTలో ప్రాసెసింగ్లో ఉంది. ఇది త్వరగా వస్తుందని నేను ఆశిస్తాను. చాలా బుక్స్ ఉన్నాయి, 30 days ఇంగ్లీష్ అని, 20 days ఇంగ్లీష్ అని, ఇలా చాలా బుక్స్ ఉన్నాయి. అసలు దీనికి మీ తయారు చేయడానికి ప్రధాన కారణం ఏంటి? చాలా పుస్తకాలు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇన్ని సంవత్సరాల అనుభవంలో గ్రామర్ ఎక్కువ చెప్పారు, ప్రాక్టీస్ తక్కువ చేశారు. నేను గ్రామర్ అనే పదం లేకుండా సెంటెన్స్ ఓన్లీ ప్రాక్టీస్ చేశాను. బేసిక్స్ నుంచి మొత్తం హై లెవెల్ వరకు ఓన్లీ ప్రాక్టీస్ అనమాట. ఆ ప్రాక్టీస్ అనేది దీంట్లో ఉంది. అందువల్ల సులభంగా పుస్తకం చదివిన వాళ్ళు డే బై డే ప్రాక్టీస్ చేస్తే 40 రోజులు గ్యారంటీగా మాట్లాడతారు. కేవలం తెలుగు అక్షరాలు, ఇంగ్లీష్ అక్షరాలు చదవటం వస్తే చాలు. రోజు మాత్రం ఒక 2 hours కంపల్సరీగా రావాలి. తెలుగు మాట అనర్గళంగా మాట్లాడతారు, దానికి కావాల్సినటువంటిది. దీన్ని 2 parts ఉంది. కార్పొరేట్ కంపెనీలు అన్నిటి కూడా సాఫ్ట్ స్కిల్స్ అవసరం అని చెప్తా అంటున్నారు. ఆ సాఫ్ట్ స్కిల్స్ ఆ ఎసెంట్ వస్తుందా దీంట్లో నేర్చుకుంటే? ఎసెంట్ అంటే దీంట్లో మనం తెలుగు ఎట్లా మాట్లాడతాం, ఇంగ్లీష్ ఎట్లా మాట్లాడతాము, కానీ ఆ యాక్సెంట్ కావాలంటే, అమెరికన్ యాక్సెంట్ కావాలంటే దానికి ఒకటే మార్గము. 99లో బిల్ గేట్స్ టాకిట్ అని చెప్పి ఒక సాఫ్ట్వేర్ ఫ్రీవేర్గా నెట్లో వదిలిపెట్టేశాడు. అది కూడా ఈ సైట్లో పెట్టాను. ఆ సైట్ ద్వారా టాకిట్ ఓపెన్ చేసుకుని ప్రాక్టీస్ చేయాలి. చేస్తే ఒక 1/2 hour ప్రాక్టీస్ చేస్తే కేవలం 2 months పడుతుంది. అయితే 5th class స్టూడెంట్స్ సరే 2 monthsలో అమెరికల్లాగా మాట్లాడుతుంటారు. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే మెయిన్ ఈ పుస్తకం గవర్నమెంట్ స్కూల్ అందరికీ చేరాలి. వాళ్ళు కూడా తక్కువ టైంలో ఇంగ్లీష్ నేర్చుకోవడం వల్ల మిగతా సబ్జెక్ట్స్ కూడా బాగా నేర్చుకుంటారు. ఈ పాస్ పర్సంటేజ్ బాగా పెరుగుతుంది. దానికోసం అన్నమాట ప్రైవేట్ స్కూల్స్, కార్పొరేట్ స్కూల్స్తో సమానంగా వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతారు. ఇంగ్లీష్లో మాట్లాడే కారణం ఏంటి అంటే ఒకే ఒకటి, మొట్టమొదట తల్లి ఎట్లా నేర్పిస్తుంది
వాడికి అదే పనిగా మాట్లాడుతూ ఉంటే గ్రామర్ సంబంధం లేకుండా బాగా పిల్లవాడికి విని విని మాట్లాడుతూ ఉంటాడు. అట్లాగే ఇప్పుడు ఢిల్లీ సైడ్ వెళ్తే అక్కడ హిందీ మాట్లాడుతుంటారు కాబట్టి హిందీ మనకు వచ్చేస్తుంది. ఈ తర్వాత వేరే చోట తమిళనాడు వెళ్తే తమిళనాడు బాగానే వస్తుంది. కారణం ఏంటి, మనం ఒక ఎన్విరాన్స్ అట్లా క్రియేట్ చేసుకోవాలి. మనకి మాట్లాడే వాళ్ళు లేచిన దగ్గర నుంచి తెలుగు వాళ్ళు కనిపిస్తూ ఉంటారు, మరి ఇంగ్లీష్ మాట్లాడే ఎవరు లేరు. ఆ ఎన్విరాన్స్ ఈ క్రియేట్ చేస్తుంది, పుస్తకం క్రియేట్ చేస్తుంది. ఆ పుస్తకమే ఒకటి అనుకుని రోజు ఒక అయ్యప్ప స్వామి దీక్ష, భవానీ దీక్ష లాగా తీసుకుంటూ ఉంటారు. రోజు ఒక 1.5 అవర్ దాని మీద డెడికేషన్ చేస్తే గ్యారంటీగా వచ్చి తీరుతుంది. యాక్సెంట్ మాత్రం టాకెట్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకుని దాని ద్వారా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సార్ రాజేష్ గారు, మీరు 12 years నుంచి ఆల్మోస్ట్ ఇంగ్లీష్ ఫ్యాకల్టీగా చేస్తున్నారు. సో ఈ బుక్ ప్రాధాన్యత ఏంటి? నిజంగా ఇది స్టూడెంట్స్కి అవసరమా, లేదంటే స్టూడెంట్స్ కాకపోయినా కానీ హౌస్ వైఫ్స్ కానీ, లేదంటే మధ్యలో చదువు ఆపేసిన వాళ్ళకి కానీ, రూరల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి ఇది ఉపయోగపడుతుందా? బేసిక్ లిటరసీ ఉంటేనండి ఈ బుక్ చూసుకొని స్టెప్ వైజ్ ప్రొసీజర్తో నేర్చుకుంటే ఈ తప్పకుండా ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుందండి. చిన్నప్పుడు ఎలాగైతే మనం చిన్నపిల్లలకి లాంగ్వేజ్ అనేది తెలియనప్పుడు రైమ్స్ అలాగే నేర్పిస్తాము, అలాగే మన ఫస్ట్ మదర్ టంగ్ నేర్చుకోవడం కూడా విని నేర్చుకుంటాడు, చూసి నేర్చుకుంటాడు, తల్లి చెప్పింది చూసి నేర్చుకుంటాడు. అలాగే కూడా మనం చూసి కొంత బేసిక్ లిటరసీ చదవగలిగిన శక్తి ఉంటే చాలు, చూసి స్టెప్ వైజ్ ప్రొసీజర్ సొంతంగా చదువుకోవచ్చండి. ఇది శ్రీనివాస్ గారు, మీరు చెప్పండి, ఇది వొకాబులరీ అనేది కొంత టఫ్గా ఉంది. ఇది ఈ వొకాబులరీ, దీంట్లో ఉన్నటువంటి వొకాబులరీ ఏంటంటే మొత్తం రివ్యూ చేశారు మీరు. వొకాబులరీ ఎలా ఉంది, నిజంగా 40 daysలో నేర్చుకునేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా? సో ప్రతిరోజు మనం తెలుగు మాట్లాడుతూ ఉంటాం సార్ కామన్గా, కానీ తెలుగు మాట్లాడుతున్నప్పుడు మనం ప్యూర్ తెలుగు ఎవరు మాట్లాడట్లేదు. సో ఇంగ్లీష్ వర్డ్స్ కానీ హిందీ వర్డ్స్ కానీ ఇన్పుట్ చేసి మాట్లాడుతూ ఉంటాం. సో ఇంగ్లీష్ వర్డ్స్ ఏంటంటే మన సమాజంలో, సొసైటీలో, మన లాంగ్వేజ్లో కలిసిపోయాయి. సో ఏంటి, కొన్ని పదాలకి ఏంటంటే దాదాపుగా మనకు అర్థం తెలియపోయినా కానీ దాని యూసేజ్ అనేది మనకు తెలుస్తుంది. రోడ్, ట్రైన్ అలాంటివి తెలిసిపోతూ ఉంటాయి. సో ఆ వర్డ్స్నే సార్ దీంట్లో పెట్టారు. ఆ వర్డ్స్ రెగ్యులర్గా రొటీన్గా మనకు టచ్ అయ్యి సిచ్యువేషన్ బట్టి, తర్వాత మాట్లాడే విధానాన్ని బట్టి, పెద్దవాళ్ళని కలుస్తున్నప్పుడు, లేకపోతే ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కానీ, దీంట్లో పార్టిసిపేట్ చేసినప్పుడు కానీ, ఇట్లాంటి వర్డ్స్ టచ్ అయ్యే వర్డ్స్ని అన్ని తీసుకొని రెగ్యులర్గా వీటిని సెంటెన్సెస్ ఫామ్ చేశారు. సో వీటి ఏమవుతుంటే వాళ్ళకి చాలా టచీగా ఉంటుంది, పిల్లలకి చాలా ఈజీగా అర్థమయ్యేటట్టు ఉంటుంది. సో ఆ వర్డ్ని పదం వచ్చినప్పుడు సోహో ఇలా మాట్లాడాలి, ఈ సిచ్యువేషన్ బట్టి ఈ విధంగా మాట్లాడాలని నేర్చుకుంటారు. సో జనరల్గా మీరు టీచ్ చేసే మెథడాలజీకి ఈ బుక్ని ఫాలో అయితే కనుక ఏది ఈజీ ఫీల్ అవుతారు స్టూడెంట్స్? యాక్చువల్గా మేము ఇదే ఈజీ అవుతారు యాక్చువల్గా. కాకపోతే మేము ఏం చేస్తామంటే కాంపిటేటివ్ ఎన్వైరన్మెంట్ కదా, ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఏంటంటే బేసికలీ గ్రామర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. if you go to attend any competitive examination, English is there. Even IITsలో కూడా ఇంగ్లీష్ పెడుతున్నారు. సో బేసికల్గా మన రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఐఐటీస్కి వచ్చిన వాళ్ళకి ఇంగ్లీష్ నాలెడ్జ్ తక్కువ ఉండి మన సౌత్ వాళ్ళు కొంచెం డామినేట్ చేయలేకపోతున్నారు నార్త్ వాళ్ళని. సో దానివల్ల ఏంటంటే ఇట్లాంటి బేసిక్ లెవెల్ నుంచి వీళ్ళకి పిల్లలకి నేర్పిస్తే వాళ్ళ కాలేజ్ ఎడ్యుకేషన్కి వచ్చేసరికి వాళ్ళకి డెవలప్ అవుతారు. సో ఆ ఫియర్ కాన్షియస్ పోవటం వల్ల గ్రాడ్యువల్గా ఏంటంటే ఈవెన్ ఐఐటీస్లో కూడా మన సౌత్ ఇండియన్స్ కూడా డామినేట్ చేయడానికి ఇది ఎక్కువ ఉంటుంది. సో కుటుంబరావు గారు, మీరు ఇది సైట్ కూడా ఉంది, www.upukari.com అని పెట్టారు. సో ఆ సైట్లోకి వెళ్ళిన తర్వాత మీ సీడీలు కానీ అలాంటివి ఏమైనా ప్రొవైడ్ చేస్తారా? ఓన్లీ ఈ బుక్ సంబంధించిన మెటీరియల్ సైట్లో ఉందా? నేను ఆ ఉపకారి.com తయారు చేసిన 5 years బ్యాక్ తయారు చేశాను. ఆ సైట్లో ఈ పుస్తకాన్ని ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, మై లేటెస్ట్ స్పోకెన్ ఇంగ్లీష్ బుక్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది కాకుండా 2 గ్రామర్ బుక్స్ రాశాను, అది కూడా సైట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా అర్జెంటుగా ఎవరికి పనికి వస్తుందంటే ఈ పుస్తకాన్ని ఇప్పుడు చదువుకున్న గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ అక్కడెక్కడ ఉంటూ ఉంటారు మన స్టేట్లో, వాళ్ళు ఇనిషియల్గా తీసుకుని తమ ఏరియాలో ఉన్న, తమ ఊళ్ళో ఉన్న గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళిపోయి, డిటిపి మామూలుగా ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళిపోయి, దాంట్లో ఒక సీడీలో ₹12 అవుతుంది. ఒక సీడీలో ఆ టాకెట్ అనే సాఫ్ట్వేర్ ఉంది, అదును ప్లస్ ఈ పుస్తకం, 2 గ్రామర్ బుక్స్ ఒక సీడీలో రైట్ చేసుకుని అది ఎట్లా టాకెట్ ఎక్కడ ఉపయోగించాలని చెప్పి ఆ దగ్గరలో తమ ఊళ్ళో ఉన్న గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళిపోయి, కంప్యూటర్స్ దాదాపు ప్రతి గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్నాయి, అక్కడ ఇంగ్లీష్ టీచర్ చెప్తే రోజు కొంచెం ప్రాక్టీస్ చేయమంటే అప్పుడు ఇది వెంటనే రేపటి నుంచి అందరూ ప్రాక్టీస్ చేయొచ్చు. లేదంటే సాధ్యమైన వాళ్ళు ఇంటర్నెట్ సెంటర్గా రోజుకు 10 పేజీలు చెప్పిన డౌన్లోడ్ చేసుకుని రోజువారీ ప్రాక్టీస్ చేసుకోవచ్చు అనమాట. మొత్తం పుస్తకం డౌన్లోడ్ చేసుకోవటం, ప్రింట్అవుట్ తీసుకోవడం కష్టమైనప్పుడు సింపుల్గా సీడీలో రైట్ చేసుకుని గవర్నమెంట్ స్కూల్స్లో ఇవ్వటం బెటరు. గ్రాడ్యుయేట్స్ స్టూడెంట్స్ తెలిసిన వాళ్ళు, కనీసం ఇంగ్లీష్ టీచర్ అయినా సరే తమకు తెలిసిన నెట్ సెంటర్లోకి వెళ్ళిపోయి డౌన్లోడ్ చేసుకుని వాళ్ళకి నేర్పించవచ్చు. ఆ సందేశాన్ని శైలజనాథ్ గౌరవ గారు పుస్తకం ఓపెన్ చేసినప్పుడు ఇచ్చారు. నేను విజ్ఞప్తి చేస్తున్నాను, గవర్నమెంట్ స్కూల్ అందరూ కూడా డౌన్లోడ్ చేసుకుని చదవండి అని చెప్పి ఆయన కూడా మెసేజ్ ఇచ్చారు అప్పుడు. సో నెట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఈ బుక్కే కొనాల్సిన అవసరం లేదు, కొనక్కర్లేదు, ఈ పుస్తకం డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాకపోతే 238 pages అంటే 230 డబ్బులు ఎక్కువ అవుతుంటాయి అనమాట. అందులో రోజు ఒక 1 week ఒక 10 పేజీలు చొప్పున డౌన్లోడ్ చేసుకోవచ్చు. అక్కడ సీడీలో పుస్తకం డౌన్లోడ్ చేసుకుని వాళ్ళ కంప్యూటర్లో ప్రాక్టీస్ చేయొచ్చు అనమాట.
తక్కువ టైంలో సులభంగా ఉంటుంది. కంప్యూటర్స్ లేని హై స్కూల్ అంటూ లేదు జనరల్గా, అన్నీ ఉన్నాయి, వెంటనే రీచ్ అవుతుంటుంది. రోజు ఒక స్పోకెన్ ఇంగ్లీష్ కోసం 5th నుంచి 10th వరకు రోజు ఒక టైం అంటూ కేటాయిస్తే బాగుంటుంది. క్రీడ కోసం చెప్పి ఈ మధ్య మొదలుపెట్టారు, ఒక్కొక్క అవర్ కేటాయించారు. దీనికి కూడా ఎప్పుడో ఒకప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ కేటాయిస్తే అప్పుడు అందరికీ పుస్తకంలో ఉన్న ప్రకారం ప్రాక్టీస్ చేస్తారు, అందరికీ త్వరగా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఉపకారి.com వెబ్సైట్ ద్వారా ఇంగ్లీష్ని అలాగే ఇంగ్లీష్ బుక్స్ని కూడా మీరు అందరికీ ఇస్తున్నారు. ఆ సైట్ ద్వారా కూడా 40 daysలో వస్తుంది అంటున్నారు. చూద్దాం గవర్నమెంట్ దీని మీద పరిశీలిస్తుంది, ఎలాంటి డెసిషన్ తీసుకుంటారు అనేది చూద్దాం. రాజేష్ గారు మీ ఒపీనియన్ దీని మీద రివ్యూ చెప్పారు, అలాగే శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో దీనికి సంబంధించి మీరు చెప్తుంది ఏంటంటే ఓన్లీ తెలుగు అక్షరాలు, ఇంగ్లీష్ అక్షరాలు ఈ రెండు వచ్చింటే చాలు, ఇంగ్లీష్ 40 రోజుల్లో నేర్చుకోవచ్చు అన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు ఈ షోకి వచ్చి ఈ ఉపకారి.comని ఇంట్రడ్యూస్ చేసినందుకు. ఇది వాళ్ళ స్టడీ టైం. మరి కాసేపట్లో న్యూస్ బులెటిన్ ప్రసారం అవుతుంది, చూస్తూనే ఉండండి TV5.